హాయ్ హాయ్ ఫ్రెండ్స్, టెక్నికల్ సొల్యూషన్స్కి స్వాగతం సుస్వాగతం. ఇప్పుడు మీకు వచ్చింది 5.1 బేసిక్ లో బడ్జెట్ 5.1 లో బడ్జెట్ యాంప్లిఫైయర్, డాల్బీ డిటిఎస్ సపోర్ట్ చేసే యాంప్లిఫైయర్ విత్ హెచ్డిఎంఐ ఏఆర్సి ఆప్టికల్ కోఎగ్జల్తో వస్తుంది. హెచ్డిఎంఐ ఏఆర్సి కాదండి, ఏఆర్సి. ఏఆర్సి సపోర్ట్ చేయదు, ఏఆర్సి సపోర్ట్ చేస్తుంది ఈ యాంప్లిఫైయర్ అనమాట. ఈ యాంప్లిఫైయర్ వచ్చేటప్పుడు కల్లా మీకు 6 ఇంచెస్ నుంచి 12 ఇంచెస్ సబ్వూఫర్ వరకు అన్నీ హ్యాపీగా పెట్టుకోవచ్చు. అలాగే ఇది ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్తో వస్తుంది, జెమ్టెక్ రిమోట్ కిట్తో వస్తుంది. అండ్ ఈ యాంప్లిఫైయర్ ఫ్రమ్ కందుకూరి నుంచి లక్ష్మణ్ గారు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. పాత యాంప్లిఫైయర్లు చూసి మోడిఫై చేసుకోమన్నాను, కానీ ఏంటంటే దాంట్లో చూస్తే నాకు ఎక్కడ యూస్ఫుల్ ఐటమ్ కనబడలా. సో తనకు అందుకని కొత్త యాంప్ చేసేయండి సార్, అది అమ్మేసుకుంటానన్నారు. సో కొత్త యాంప్ తయారు చేయడం జరిగింది, పెద్ద క్యాబినెట్లో చేయడం జరిగింది. అయితే లోపల ఏ కాంపోనెంట్స్ వాడానో చూపిస్తాను రండి. ఇది 24/0/24 6 ఆంపియర్ మంగళం ట్రాన్స్ఫార్మర్, ప్యూర్ కాపర్ ఏనండి. మంగళం అనేది కూడా మంచి ట్రాన్స్ఫార్మరే. ఇది ఇలా మూసిస్ కూడా చాలామంది మన తెలుగు రాష్ట్రాల్లో యాంప్లిఫైర్లు చేస్తున్నారు. సో ఇదేం కొత్తదేం కాదు, పాత ట్రాన్స్ఫార్మరే. అండ్ ఇక్కడికి వచ్చేటప్పటికల్లా రవి 4FET వాడడం జరిగింది, KMS 7265 బోర్డు వాడడం జరిగింది, జెమ్టెక్ ఇన్బిల్ట్ బ్లూటూత్ రిమోట్ కిట్ వాడడం జరిగింది. అండ్ క్రియేటివ్ 12 వోల్ట్ సింగిల్ పవర్ సప్లై సబ్ ప్రీ వాడడం జరిగింది. FT003 లేటెస్ట్ వర్జన్ వాడడం జరిగింది. సింగిల్ ఫ్యాన్ వాడుతున్నాం, ఇది లో బడ్జెట్ యాంప్లిఫైర్ వల్ల. 4750 వోల్ట్ కెపాసిటర్స్ వాడడం జరిగింది. 6 ఆంప్ డయోడ్స్ వాడడం జరిగింది. 12/0/12 2 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వాడడం జరిగింది ఫర్ రిమోట్ కిట్ పర్పస్. అలాగే 12/0/12 1 ఆంపియర్ ట్రాన్స్ఫార్మర్ వాడడం జరిగింది ఫర్ ఓన్లీ ఫ్యాన్ కోసం, నాబ్ లైట్స్ కోసం. ఓకే, యాంప్లిఫైయర్ మాత్రం చాలా పక్కాగా ఎక్సలెంట్గా అవుట్పుట్ వచ్చింది. నిజంగానే క్రిస్టల్ క్లియర్ అవుట్పుట్ వచ్చింది. అది ఎలాగొచ్చింది ఏంటనే షార్ట్స్లో కూడా వీడియో పెడతాను, చూడండి, ఆనందించండి. అండ్ ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకేనా గైస్? అండ్ ఇది చూడ్డానికి బేసిక్ బడ్జెట్ యాంప్లిఫైర్లా కనబడిన అవుట్పుట్ మాత్రం ఒక మంచి మిడిల్ బడ్జెట్ యాంప్లిఫైర్ అవుట్పుట్ వస్తుంది. ఈ యాంప్లిఫైర్ కాస్ట్ వచ్చేటప్పటికల్లా మీకు 15,000 రూపాయలు పడుతుంది మీ చేతికి. ఓకేనా? అండ్ మీకు పార్సల్ ఛార్జెస్ అదనపుగా యాడ్ అవుతాయి. ఈవెన్ ఆటో ఛార్జెస్, పార్సల్ ఛార్జెస్ కూడా అదనపుగా యాడ్ అవుతాయి అన్నమాట. దానికి రెడీ అవ్వాలి. మన ఆంధ్రాలో ఎక్కడికైనా సరే యాంప్లిఫైర్ వేయడానికి మ్యాక్స్లో మహా అయితే 500 రూపీస్ ఛార్జ్ అవుతుంది ఈ యాంప్లిఫైర్ ట్రాన్స్పోర్ట్ వేయడానికి. అదే మీకు ఫుల్ ప్యాకేజ్ అయితే 1300 to 1500 వరకు ఛార్జ్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్. ఓకే, మీరు ఆర్డర్ ఇచ్చిన 20 days 25 days లోపలికి ఆర్డర్ రెడీ అయిపోతుంది. అండ్ విత్ ఆల్ పక్కా టెస్టింగ్లతో. అండ్ మీరు ఈ యాంప్లిఫైర్ పొందాలి అంటే 80% వరకు అమౌంట్ని రెడీ చేసుకోవాలి. ఈ ఫుల్ ప్యాకేజ్ వచ్చేటప్పుడు 28,000 పడుతుంది. అండ్ ఈ 28,000లో మీరు నాకు అట్లీస్ట్ 20,000 కనుక 22,000 20,000 వరకు మీరు నాకు స్పేర్ చేయగలిగితే త్వరగా యాంప్లిఫైర్ అయ్యి మీ చేతికి వస్తుంది. అంతేగాని మీరు 10,000 నా చేతిలో పెట్టి అయిపోతుందా అని అడిగితే మాత్రం త్వరగా అవ్వదండి. మనీ రొటేషన్ పర్పస్ 80% అమౌంట్ అడ్వాన్స్ తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.